నేను యజమానున్నైతే నాకు భయపడేవాడేడి? ఏం వణిగిపోతారండి బాస్కి? ఆ జీతం ఇచ్చేవాడికి ఎంత లోబడిపోతారండి? ఆ నెలాఖరు వచ్చే జీతం కోసం నెలంతా ఏం చాకరీ చేస్తారండి? ఏం టైమింగ్స్ ఫాలో చేస్తారండి, డ్యూటీ టైమింగ్స్. బట్ మందిరం విషయం వచ్చేటప్పటికి ఎప్పుడు పడితే అప్పుడు మందిరానికి వెళ్ళే క్రైస్తవులు ఎక్కువైపోయారంటే ఇప్పుడు. నో టైమింగ్. మందిరపు తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయి. ఎప్పుడో చాటే అట్లా వెళ్ళి హాజరేయించుకొని వచ్చేస్తే సరిపోద్దనే భక్తులు ఇవాళ చాలా ఎక్కువైపోయారు. అదిగో మొదటి ఆదివారం ప్రభు బల్ల ఉంటుంది, ఆ ఒక్క ఆదివారం వెళ్ళేసి ఆ ప్రభుకి ఏమన్నా ఇచ్చేసి ఆ బల్లలో పాల్పంపులు పొందితే గ్యారంటీ మాకు పరలోకం అనుకుంటున్నారు కొందరు. ప్రతి ఆదివారం ప్రభు దినం, విశ్రాంతి దినం, 6 రోజులు పంచే 7వ రోజు నన్ను ఆరాధించమన్నాడు ప్రభు. ఆదివారాలు ఎగ్గొట్టకండి, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. మందిరాన్ని నిర్లక్ష్య పెట్టకండి. దేవుని భయపడేవాడు, దేవుని మందిరం భయంకరం. యాకోబు నిద్ర మేలుకొని ఇది దేవుని మందిరం, ఇది భయంకరం అన్నాడండి. అవును, దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. వింటున్న వాక్యాన్ని హృదయానికి అనునయించుకో. పరిచయుల భక్తితో ఉన్న క్రైస్తవులతో లోకం నిండిపోతుంది కాబట్టి క్రైస్తవం అనేది అపహాసాల పాలవుతుంది. రాయబడిన ప్రకారం మీ నిమిత్తమే కదా నా నామము అన్య జనుల మధ్య దూషణ పాలవుతుందన్నాడు. నీవు తండ్రి ప్రభు అయితే ఆ ఘనతకు తగినట్టు బ్రతుకు. నీ యజమాని నిన్ను రక్తమిచ్చి కొని నిన్ను పాపపు ఊబిలో నుంచి విమోచించిన నీ ప్రభువు నీ యజమానిని గుర్తిస్తే యజమానుడు వాడుకునే పాత్రగా యజమాని మాట విని లోబడు, భయపడు, వాక్యానుసారంగా జీవించు.